శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం వస్తోంది. ఈ పరాభవనామ సంవత్సరంలోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చూసేది ఏంటంటే పంచాంగ తీయగానే మనకు ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎంతవరకు ఉంది, ఇది 4 చూసుకుంటారు అందరూ. అంటే నాకు తెలిసినంత వరకు 90% ప్రజానీకం అంతా అది చూసి దాన్ని బేస్ చేసుకుని ఈ సంవత్సరం మాకు ఆదాయం బాగుంది కాబట్టి బాగుంటుంది అని అనుకుంటాను. ఎందుకంటే ధనం అన్నది అందరికీ అవసరము, ఆరోగ్యం కూడా అందరికీ అవసరము, గౌరవం కూడా అందరికీ అవసరము. అంతేత ఈ రకంగా చూసుకున్న తర్వాత వాళ్ళొక మైండ్ సెట్ చేసుకుని సంవత్సరం అంతా దానికి అనుకూలంగా అడుగుజాడులు వేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాం. సో ముఖ్యంగా గ్రహాల గమనాలు ఏంటి, ఏవిలా మారుతున్నాయి, ఇవన్నీ మనం ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి 15 రోజులకు ఒకసారి రాశి ఫలాలు మనం చెప్తూనే ఉన్నాము. కానీ సంవత్సరం మొత్తం అంతా కలిపి ఇన్ జనరల్గా ఈ సంవత్సరం పరాభవన సంవత్సరంలోని పరాభవం అంటే మనకు కొంతవరకు ఏంటంటే ఏదో ఒక అవమానం అంతగా కనబడుతుంది. ఈ సంవత్సరం పేరు పెట్టినప్పుడు ఆ సంవత్సరంలో అది జరిగిన సంఘటనను బట్టి ఈ సంవత్సరానికి వాళ్ళు ఈ పరాభవన సంవత్సరం పెట్టి ఉండొచ్చు. దాని అంతరార్థం సంవత్సరం అంతా ఏదో పరాభవంలో మనం ఉంటామని కూడా కాదు. ఓకే, అలాగైతే కింద సంవత్సరం కూడా మనకు కొంతవరకు నామకరణం ప్రకారం ఏదో ఆలోచన వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం కాదు. కానీ ఇప్పుడు ఈ యొక్క పరాభవన సంవత్సరం ఏదైందో దాని గురించి మనం తెలుసుకునే ముందు ఏంటంటే ఈ రాశి ఫలాలు అనేది 12 మాసాలకి ఏ విధంగా మనం తెలుసుకుని అందరికీ శుభ ఫలితాలు కలగాలని ఈ సంవత్సరం అంతా అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుంటూ రాజ్యం అంతా సుభిక్షంగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని, రాజులు బాగుండాలని, యజమానులు బాగుండాలని, అదేవిధంగా ప్రజానీకం అందరూ ఆనందంగా ఉండాలని అనే ఆలోచనతో ఒక మంచి సద్భావనతో సద్హృదయంతో ఈ యొక్క రాశి ఫలాలు చెప్పాలని ప్రయత్నం చేస్తాం. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు ఈ రాశిలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఇందులో కనిపిస్తున్నాయి. అంటే గురుడు యొక్క ఒక నక్షత్రం పునర్వసు నక్షత్రం 4వ పాదం కూడా ఇక్కడ ఉంటుంది. కర్కాటకంలోకి గురుడు ప్రవేశించేది జూన్ 2వ తారీఖు ప్రవేశిస్తాడు. జన్మస్థానంలో గురుడు ప్రవేశించడం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం వ్యయంలో ఉంటాడు. సో అక్కడ నుండి గురుబలంతో సంవత్సరం అంతా వానికి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ విధంగా ఉన్నప్పుడు ఆదాయం 2, వ్యయం 11 భాగంలో కనబడుతున్నాయి. రాజపూజ్యం 4 భాగంలో, అవమానం 7 భాగంలో కనబడుతున్నాయి. మరి గురుడు కూడా అక్కడ ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఎందుకు జరుగుతోంది అనే విషయానికి వచ్చినప్పుడు రాహు కేతుల యొక్క ప్రభావం ఒకటి, శనీశ్వరుడు యొక్క ప్రభావం ఒకటి ఈ కర్కాటక రాశిలో విశేషంగా మనకు కనిపిస్తుంది అన్నమాట. అంటే రాహు పరిస్థితుల్లో చూస్తే 8వ భావంలో కనిపిస్తున్నాడు. 8వ నుండి 7వ భావంలో డిసెంబర్లోకి వెళ్తాడు. అలాగే విధంగా మనకు శనీశ్వరుడు కూడా ఏంటంటే భాగ్యంలో శనీశ్వరుడు కనబడుతున్నాడు. ఈ 2 యొక్క ప్రభావం అనేది కర్కాటక రాశి వారికి విపరీతంగా ఉండడం వలన ఈ వ్యయం అనేది ఎక్కువ భాగం కనిపిస్తోంది. అలాగే రాజపూజ్యం 4 భాగములు, అవమానం 7 భాగం కనబడుతున్నాయి. సో ఇలా ఉన్నప్పుడు కర్కాటక రాశి వారి యొక్క పరిస్థితికి వచ్చినప్పుడు ఆర్థిక విషయం పరిస్థితి ఏమిటి? ఆర్థికంగా ఆల్రెడీ కొన్ని 8వ భావంలో ఉన్న గ్రహాలు, భాగ్యస్థానంలో ఉన్న గ్రహాల ప్రభావం వల్ల కొంతవరకు తెలియకుండా ఆరోగ్య రీత్యా, మెడికల్ రీత్యా ఖర్చులు మాత్రం విపరీతంగా చూపిస్తున్నది. కాబట్టి మొన్నటి వరకు చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి కూడా ఈ 8వ భావంలో జరగడం, దాని యొక్క ఇంపాక్ట్ ఈ సంవత్సరం కొంతవరకు ఉండడం, దీనివల్ల మెడికల్గా ఎంతో కొంత ఖర్చు అయిపోవడం వల్ల విపరీతమైన ఖర్చుగా చూపిస్తుంది ఈ సంవత్సరం అంతా. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా ఉద్యోగం అయితే వస్తుంది, కొత్త ఉద్యోగము, ఏదో సాటిస్ఫాక్షన్ కోసం మారాలి తప్ప ఇక్కడ ఏదో ఉన్న ప్రెషర్స్ తట్టి ఏదైనా కొంత మంచి ఫలితం ఇస్తున్నామని వెళ్ళాలి తప్ప ఆర్థికంగా పెద్ద చెప్పుకోదగ్గ ఫలితం అయితే కనిపించదు. అలాగే వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్న దాంట్లో ఏదో ఇబ్బంది అనుకుని వేరే వ్యాపారం, దీని బ్రాంచ్ కానీ వేరే వాళ్ళతో కలిసి ఇంకొక వ్యాపారం కానీ చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం అది కూడా కొంతవరకు బెడిసికొట్టే అవకాశం ఉంటుంది. మంచిది ఉన్న వ్యాపారాలన్నీ స్టాగ్నెంట్ అయినప్పటికీ దాంతో నిలకడగా ఉండగలిగితే అట్లీస్ట్ జూన్ తర్వాత కొంత మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే డిసెంబర్ తర్వాత కూడా కొంత మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు మనకు అనిపిస్తున్నాయి. ఇది వ్యాపారం విషయానికి వచ్చినప్పుడు. విద్యార్థి దశలో వచ్చినప్పుడు జూన్ తర్వాత విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా కనబడుతుంది. విదేశాల్లో ఉన్న విద్యార్థులకు అనుకూలమైన ఉద్యోగం రావడం కూడా
జూన్ 2nd వీక్ తర్వాత నుండి పూర్తిగా అనుకూలం కనబడుతుంది. అలాగే తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే కర్కాటక రాశి వారు ఉంటే వాళ్ళ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఓకే, ఇది ఇలాగ ఉంటుండగా ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పరంగా వాళ్ళకి రావాల్సిన పోస్టులు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, పొజిషన్స్ కానీ ఇవన్నీ ఈ సంవత్సరం బాగా వచ్చే అవకాశం కనబడుతుంది. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలు, ఉపనయన సంస్కారాలు ఇటువంటివన్నీ కార్యక్రమంలో పాల్గొనడం, గౌరవాన్ని కొంత పొందడానికి చేసే ప్రయత్నాల్లో చిన్న పిసరు అవమానం కూడా కలుగుతుంది. మానసిక ఒత్తిడి ఎక్కువ కలగడానికి కారణం ఇక్కడ 7వ, 8వ భాగ్యస్థానంలో ఉన్న గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఒత్తిళ్లు కనబడుతుంటే గురువు యొక్క అనుగ్రహంతో కొంతవరకు ఎదుర్కొనే శక్తి అయితే వస్తుంది, కానీ అవమానం మాత్రం తప్పదు. ఇట్లా అవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. పెళ్లి సంబంధాలు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. చాలా కాలం నుండి పెండింగ్లో ఉండి వయసు మీరిన వ్యక్తులు ఎవరైతే 40 సంవత్సరాల వరకు వచ్చేసరి వివాహం జరగకుండా ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రయత్నం చేయగలిగితే మాత్రం జూన్ తర్వాత డిసెంబర్, మాఘమాసం లోపల వివాహం జరిగే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఓకే, ఇంకా ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు 7వ, 8వ భాగ్యస్థానంలో ఉన్న గ్రహాల యొక్క ప్రభావం వలన ఉదాహరణ కూడా తోడై ఉన్నాడు కాబట్టి కొంతవరకు అనారోగ్య స్థితి ఎక్కువగానే కనిపిస్తుంది. దానికోసం మనం కరెక్షన్ చేసుకోవాలి, మంత్రము సాధన చేయవలసిన అవసరం ఉంటుందని చెప్పగలుగుతాం. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించండి. మనల్ని గౌరవించే వారు మనకు దగ్గరలో ఉన్నవాళ్ళు, దగ్గర అంటే మానసికంగా దగ్గర ఉన్నవాళ్ళు ఎవరైనా పిలిచినప్పుడు ప్రయాణానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన ప్రయాణాలు చేసి అనవసరమైన రిస్క్లో మాత్రం పడకండి. ఈ యొక్క సంవత్సరం అంతా మీకు కొంతవరకు ప్రయాణాలు జాగ్రత్త ఉండవలసి వస్తుంది. ఆర్థిక విషయంలో పెద్దగా చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ అయితే ఉండదు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కూడా కొంత దశమ భావంలో ఎటువంటి గ్రహాలు లేవు గోచార రీత్యా, అయినప్పటికీ కూడా చూసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద చేయడానికి ప్రయత్నం చేయండి. ట్రేడింగ్ అనేది పనికిరాదు మీకు ఈ సంవత్సరం అని చెప్పవచ్చు. ఇంకా కాంట్రాక్ట్ వర్క్స్, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, స్టీలు, సిమెంటు, ఐరన్ ఇటువంటి వ్యాపారాలు చేసి ఫుడ్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్, ఆర్గానిక్, లఘు పరిశ్రమ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత లాభమే అవుతుంది తప్ప నష్టపోయే అవకాశాలు చాలా తక్కువగా చెప్పవచ్చు. ఇది కాకుండా వేరే రకమైన వ్యాపారం చేసేవాళ్ళ మీద కొంత నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఏంటంటే మనం వ్యాపారం రకరకాలు చెప్పుకుంటున్నాం. ఒకసారి కర్కాటక రాశి వారికి కొన్ని వ్యాపారాలు సూట్ అవుతాయి అంటే ఒకసారి సూట్ అవుతుంది అంటాం. ఒక సంవత్సరం బాగుందంటే ఒక సంవత్సరం బాగాలేదంటాం. అంటే ఏమైందంటే ఇప్పుడు నేను చెప్పిన రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారాల వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాయి. మిగిలిన వ్యాపారం ఎవరిస్తున్నారో వాళ్ళకి, కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కొంత నష్టాన్ని చూపిస్తుంది తప్ప లాభం చూపించదు. అది అక్కడ అర్థం చెప్పాలనుకుంది. ఓకే, కాంట్రాక్ట్ వర్క్స్ కూడా బాగానే ఉంటాయి. ఓవరాల్గా మనం చేసుకుంటే కర్కాటక రాశి వారికి లాభం కంటే నష్టం కొంత ఎక్కువ కనబడుతుంది, ప్రెషర్ ఎక్కువ కనబడుతుంది. కాబట్టి దీన్ని అధిగమించడానికి విశేషంగా శివారాధన చేయడం. శివారాధన ఏ విధంగా చేయాలి అంటే పంచసూక్తాలు ఉన్నాయి. నమ్మకం, చమకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తం. ఇందులో ఏదో ఒక సూక్తంతో శివునికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఈ విధంగా శివునికి ఆరాధన చేయడం వల్ల ఏంటంటే శివారాధన వలన ఐశ్వర్య, అంటే ఎటువంటి ఐశ్వర్యం మనకు కావాలంటే ఆరోగ్యమే ఒక ఐశ్వర్యం అనుకోవచ్చు. మనకు ఆరోగ్యం ఉంటుంది ఒక ఐశ్వర్యం. ఎందుకంటే 7, 8 భావాల్లో ఉన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆరోగ్యం మీద అటాక్ చేయడానికే ఉన్నాయి. కాబట్టి ముందు ఆరోగ్యం మీద ఈ అభిషేకం చేసిన తీర్థం ఎప్పుడైతే తీసుకుంటామో ఆరోగ్యం మీద కొంతవరకు సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో శివునికి ఆరాధన చేయడం, రుద్రం చేయడం, అభిషేకం చేయడం, తీర్థం తీసుకోవడం అనేది ప్రతీ నెల ఏదో ఒక రోజు మీరు అనుకుని, ఒక సోమవారం అనుకుని ఏదో అనుకుని అలా తీసుకోవడం ప్రయత్నం చేస్తే కొంచెం ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది, ఆరోగ్యపరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.